ఆర్ యు రెడీ? మనొకటో పాయింట్, దేవుడు మీ జీవితంలో ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలని కోరుకుంటున్నారా? ఎస్, మరి అనలేదే. దేవుడు మీ జీవితంలో ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలని కోరుకుంటున్నారా? మళ్ళా అడుగుతున్నాను, దేవుడు మీ జీవితంలో ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలని కోరుకుంటున్నారా? దేవుడు మన జీవితంలో ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలని మనం కోరుకుంటే, పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు ఏమైతే చేశారో అది మనం చేయగలిగితే, నువ్వు ఏదైతే ప్రత్యేకంగా దేవుడు చెయ్యాలని కోరుకుంటున్నావో వారి బ్రతుకులో చేసిన దేవుడు నీ బ్రతుకులో కూడా చేయగలడు. పాత నిబంధన, కొత్త నిబంధన భక్తుల జీవితంలో ఏదైనా ప్రత్యేకంగా చెయ్యాలని వారు కోరుకుంటే, వాళ్ళు అనుకుంటే, వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ప్రార్థనన్నా చేసేవాళ్ళు, లేక ఉపవాస ప్రార్థనన్నా చేసేవాళ్ళు. అది మైండ్ బ్లోయింగ్గా ఉండేది దేవుని యొక్క జవాబు. మైండ్ బ్లోయింగ్ అంటే దిమ్మ తిరిగేటట్టు ఉండేది అన్నమాట. అసలు దేవుడు ఎలా చేశాడరా నాయన అన్నట్టుండేది. ఇది అబ్బో, ఇది దేవుడే చేశాడరా అన్నట్టుండేది. అలాంటి దేవుడే కార్యం చేశాడు అలా ఉండేదన్నమాట. ఆదిమ సంఘం వృద్ధి పొందుతుంది, మహావృద్ధి కలుగుతుంది. కానీ అక్కడ ఉన్న రోమీలకి, యూదులకి నచ్చక ఏం చేశారు తెలుసా? పేతురుని, యాకోబుని చెరసాల్లో వేశారు. వాళ్ళు అనుకుంది ఒకటే, వీళ్ళని వేసేస్తే చెరసాల్లో ఇక అయిపోద్రా ఈ పరిచర్య అని. పేతురుని, యాకోబుని చెరసాల్లో వేయగానే యాకోబుని శిరఛేదం చేశారు. నెక్స్ట్ వంతు ఎవరిది? పేతురుది. కానీ బైబిల్ చెప్తుంది, సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆ ప్రార్థన ఏంటి తెలుసా? దేవా, నువ్వు ప్రత్యేకంగా ఒక కార్యం చేయాలయ్యా, నువ్వు ఒక కార్యం చేయాలని నేను కోరుకుంటున్నావయ్యా. దేవుడు ఒక ప్రత్యేకంగా కార్యం చేయాలని కోరుకుంటున్నావా? నాయనా, నువ్వు ఈ విషయంలో నువ్వు కార్యం చేయాలయ్యా. నాయనా, నువ్వు ఈ విషయంలో నువ్వు కార్యం చేయాలయ్యా. మీకు తెలుసండి, మైండ్ బ్లోయింగ్ అంటే ఏంటిది? దిమ్మ తిరిగేటట్టు దేవుడు చేశాడు. సైనికులు అక్కడ ఉండగానే, ఖైదీలు అక్కడ చెరసాల్లో జైలు సూపరింటెండెంట్ ఉండగానే, అక్కడ ఖైదీలు, సైనికులు అక్కడ ఉండగానే పేతురుని ఒకటో గేటును దాటించి, రెండో గేటుని దాటించి, ఒకటో గేటు దాటిస్తుండగా సైనికులకి తెలవలా, జైలు సూపరింటెండెంట్కి తెలవదా? రెండో గేటు దాటిస్తుండగా సైనికులకి తెలవలా, జైలు సూపరింటెండెంట్కి తెలవలా. అద్భుతంగా మందిరానికి తీసుకురాగలిగాడు. ఈ రోజున సర్వశక్తి గల యేసయ్య నామములో ఈ ఉపవాస ప్రార్థన పండగలో ఏదైనా సరే నీ బతుకులో ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నావా? ప్రార్థన చేయి, లేక ఉపవాసం ఉండి నా ప్రార్థన చేయి. నా దేవుడు ఒక మైండ్ బ్లోయింగ్ జవాబు, దిమ్మ తిరిగే జవాబు నీ ఇంట్లో నా దేవుడు కార్యం జరిగించును గాక. యెహోషాపాతు ఎవరండి? యెహోషాపాతు. 3 దేశాలు అతని మీదకి వస్తున్నాయి. ఎన్ని దేశాలు? అమోనీయులు, మోయాబీలు, సెయిర్మన్యులు. ఈ 3 దేశాలు ఈయన మీదకి వస్తుండగా బైబిల్ చెప్తుంది ఉపవాస ప్రకటన చేశాడు. ఎందుకోసం? దేవా, మీరు ప్రత్యేకంగా ఈ విషయంలో మీరు కార్యం చేయాలయ్యా. తండ్రి, ఈ విషయంలో మీరేం చేయాలి? కార్యం చేయాలి. మేము తప్పిస్తున్నాం, ఇది మనుషుల శక్తి వలన జరిగేది కాదు నాయన, ప్రత్యేకమైన కార్యం జరిగించాలి, నువ్వే వచ్చి అద్భుత కార్యం చేయాలి. మీకు తెలుసండి, మైండ్ బ్లోయింగ్ జవాబు ఇచ్చాడు. ఏ జవాబు? దిమ్మ తిరిగే జవాబు ఇచ్చాడు. ఏం జవాబు తెలుసా? 3 వచ్చారు, వాళ్ళు కొట్టేసుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు మనం వాళ్ళ మీదకి వెళ్ళాం, మనమే కొట్టేసుకుంటున్నాం ఏంట్రా అంటే ఎవడికేళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళకి వాళ్ళు పొడుచుకొని చచ్చిపోయారండి. ఒక వర్షాకాలములో నీళ్లు కాలువల వలె ప్రవహించినట్లుగా రక్తం అలాగే ఏర్లై పారుతుంది. అలా నీళ్లు ముందు వెళ్తున్నాయి. ఆశ్చర్యపోయారు, ఏంటి దేవుడా ఇదని. ఆర్ యు రెడీ? దేవుడు నీ జీవితంలో ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలని కోరుకుంటున్నారా? ప్రార్థనన్నా చేయి, ఉపవాసం ఉండి ప్రార్థనన్నా చేయి, దేవుని యొక్క అద్భుత కార్యాన్ని చూడబోతున్నా. దావీదు ఎవరండి? దావీదు ఇశ్రాయేల్ దేశం అంతటికి రాజైపోయాడు.
దావీదు ఇశ్రాయేల్ దేశం అంతటకి రాజైపోయాడు. అంటే ఏంటిది? ఉత్తర రాజ్యానికి, దక్షిణ రాజ్యానికి అంతటకి ఏమైపోయాడు? ఆయన రాజైపోయాడు. అంతటకి ఆయన రాజైపోగానే అది ఎవరికి నచ్చలేదు తెలుసా? ఫిలిస్తీన్లకు నచ్చల. ఫిలిస్తీన్లకు నచ్చక వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఉన్న సైన్యము కన్నా ఇంకా సైన్యాన్ని పెంచి ఎవరి మీద దాడి చేస్తున్నారంటే, ఎవరి మీద ముట్టడి వేస్తున్నారంటే, ఇశ్రాయేల్ దేశం మీద, దావీదు మీద ముట్టడి వేస్తుండగా భయం వేసింది. వాళ్ళు ఎక్కడికి వచ్చారు తెలుసా? రెఫాయిం లోయలోనికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? రెఫాయిం లోయలోనికి వచ్చారు. ఈ విషయం తెలిసింది. ఈ విషయం తెలవగానే ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దేవా, నా జీవితంలో ప్రత్యేకంగా నువ్వు కార్యం చేయాలయ్యా. హల్లెలూయా. తండ్రి, ఈ సమస్యలో నేనేమీ చేయలేను ప్రభువా. ఆనందంగా నా జీవితం ముందుకెళ్తున్నప్పుడు ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం ఎప్పుడూ కలవదు. 10 గోత్రాలు, ఇటు పక్కన 2 గోత్రాలు ఎప్పుడు కలవు. కలవలేని మమ్ములను నువ్వు కలిపావు, ఐక్యపరచలేని మమ్ములను ఐక్యపరిచావు, సమాధానం లేని మమ్ములను సమాధానపరిచావు. కానీ దుష్టుడు మా మీద దండెత్తుతున్నాడయ్యా. ఏం చేస్తున్నాడు? గట్టి చెప్పాలి. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మీరు ప్రత్యేకంగా ఈ విషయంలో ఏం చేయాలి? కార్యం చేయాలి. ఈ రోజున నీ బ్రతుకులో కూడా ఇదేమో. కలవలేని నీ కుటుంబం కలిసింది, ఆశీర్వదింపబడలేని కుటుంబం ఆశీర్వదింపబడింది, హెచ్చింపబడలేని కుటుంబం హెచ్చింపబడింది, 10 మందికి తెలవలేని కుటుంబం ఈ రోజున అందరికీ తెలిసే కుటుంబంగా మారింది. కానీ సాతానుగాడు రోగముతో దాడి చేస్తున్నాడా? అప్పుతో దాడి చేస్తున్నాడా? అనైక్యతతో దాడి చేస్తున్నాడా? నువ్వు కూడా చేయాల్సింది, దేవా, నా బతుకులో, మా కుటుంబంలో ప్రత్యేకంగా నువ్వు దిగి కార్యం చేయాలి. ఇప్పుడు ఆమె అనాలి, మా దీవెనలు మేము అనుభవించాలి, మా సమాధానం మేము అనుభవించాలి, మా ఐక్యత మేము అనుభవించాలి, మా భూములు మేము అనుభవించాలి, మా ఐశ్వర్యం మేము అనుభవించాలి, మాకిచ్చిన తలంతులు, వరాలు మేము అనుభవించాలి, ఉపయోగించాలి. రెఫాయిం లోయలోకి రాగానే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన మరుక్షణం వాళ్ళు బాల్ పెర్జీం, గడి చెప్పండి, బాల్ పెర్జీం అన్న ప్రాంతానికి వచ్చారు. అక్కడ యుద్ధం చేయడానికి వెళ్తే జరిగింది ఏంటి తెలుసా? ఆ యుద్ధంలో దావీదు గెలిచాడు. గెలిచినప్పుడు ఆ సందర్భం ఏమని చెప్తున్నాడు తెలుసా? ఒక ఆనకట్ట ఉందనుకోండి. ఏంటిది? ఒక ఆనకట్ట. గట్టి చెప్పాలి. ఏంటిది? ఒక ఆనకట్ట ఉంది, పెద్ద ఆనకట్ట ఉంది. నీళ్ళు ఇక్కడంతా ఏమైపోతుంటాయి? ఆగిపోయి ఉంటాయి. పెద్ద బ్రిడ్జ్ ఉంది, లేకపోతే పెద్ద ఆనకట్ట ఉంది, నీళ్ళన్నీ స్టక్ అయిపోయి ఉన్నాయి. అక్కడ బాంబు పెట్టామనుకో, ఈ ఆనకట్టకి ఏమైద్ది? ఆ నీళ్లు ప్రవాహముగా వచ్చి ఆ జల ప్రవాహానికి గ్రామాలు కొట్టుకుని వెళ్ళిపోతాయి, టౌన్లు కొట్టుకెళ్ళిపోతాయి, పట్టణాలు కొట్టుకెళ్ళిపోతాయి. నా దేవా, నువ్వు అలాగ దాడి చేసావయ్యా. నా మీదకి వచ్చిన ఫిలిస్తీన్లను జల ప్రవాహం వల్లే వాళ్ళని తీసుకెళ్ళిపోయావయ్యా, వాళ్ళని నాశనం చేసావయ్యా. నజరేయుడైన యేసే అధికారం గల నామములో దేవుడు తన ప్రార్థన ద్వారా తన జీవితంలో ఒక ప్రత్యేకమైన కార్యం చేశాడు. ఈ 1 నెల రోజులు ఉపవాస ప్రార్థన పండగల్లో ఇదే దేవుడు చేయబోతున్నాడు. జల ప్రవాహము వలె నా దేవాది దేవుడు నీ ఇంటి ముందల నిలబడే వాటిని, నీ ఇంటిలో నిలబడే వాటిని, నీ చుట్టూ నిలబెట్టే వాటిని ఆ ప్రవాహం కొట్టుకెళ్ళిపోయినట్లుగా దేవుని శక్తి అలా చేయబోతుంది. అంతే. దినవృత్తాంతముల గ్రంథం 1 గ్రంథం 14 అధ్యాయం 8, 9, 10, 11, 12 గట్టిగా స్టార్ట్. దావీదు ఇశ్రాయేలీలందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిస్తీన్లందరూ దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయాను. ఫిలిస్తీన్లు వచ్చి రెఫాయిముల లోయలో దిగిరి. ఫిలిస్తీన్ల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించెదువా. ఏంటిదది? ప్రార్థన. హల్లెలూయా. క్లిష్ట పరిస్థితిలో ఏం చేస్తున్నాడు? నువ్వు ప్రత్యేకంగా కార్యం చేయాలయ్యా. మళ్ళా ఫస్ట్, ఫిలిస్తీన్ల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని
దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదనని సెలవిచ్చాను. వారు బేల్ఫ్రాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలువకుండా నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బేల్ఫెరాజీమ్ అను పేరు పెట్టాను. వారు వచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్ని చేత కాల్చివేయవలనని దావీదు సెలవిచ్చాను. ఈరోజు దేవుడు నీ జీవితంలో ప్రత్యేకంగా కార్యం చేయాలనుకుంటున్నాడా? దేవుడు నీ జీవితంలో ప్రత్యేకంగా కార్యం చేయాలనుకుంటున్నాడా? దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవా, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. దేవుడు నీ జీవితంలో ప్రత్యేకంగా కార్యం చేయబోతున్నాడు. ఒక ప్రవాహము వలె తన మహిమను దించబోతున్నాడు. పునరుద్ధాన శక్తిని దించబోతున్నాడు. అవి నీ ముందల నుండి కొట్టుకెళ్ళిపోయాడు నా దేవుడు చేయను గాక.